చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల వేళ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టాండ్ రూమ్ వద్దకు వెళ్లి వస్తున్నటువంటి అప్పటి టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన ఘటనలో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 37 నిందితుడిగా ఉండటంతో నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అక్కడి నుంచి నేరుగా తిరుపతికి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. మోహిత్ రెడ్డికి అక్కడ 41A నోటీస్ ఇచ్చి మోహిత్ రెడ్డిని పంపించారు. ఇక దీనిపై వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికల అనంతరం ఏదైతే మే 14 తేదీన 41C నోటీస్ ఇచ్చి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, ఏదైతే మహిళా యూనివర్సిటీకి జరిగిన ఘటనలో మిమ్మల్ని నిందితుడిగా చేరుస్తూ కూడా సరే మీకు కోర్టు నోటీస్ జారీ చేసి తర్వాత 41C నోటీస్ ఇచ్చడం జరిగింది. ఎలా చూడొచ్చు? నిజంగా ఇది బాధాకరం, హాస్యోచితంగా. ఎందుకంటే జనాలు నవ్వుకుంటున్నారు వీళ్ళు చేసే పనులు చూసి. లుక్అవుట్ నోటీస్ అంటే తీవ్రవాదులకు ఇచ్చే నోటీసు, లేదా పెద్ద పెద్ద ఆర్థిక నేరగాళ్ళకి ఇచ్చే నోటీసు. అలాంటిది ఈరోజు మీ కారు కొట్టారని చెప్పి 52 రోజుల తర్వాత నేను లేనని మీకు తెలిసినా కూడా, నాకు సంబంధం లేదని మీకు తెలిసినా కూడా ఏదో నాన్నగారు పోరాటాలు చేస్తున్నారు, మీరు చేసిన తప్పులు బయట పెడుతున్నారని చెప్పి ఈరోజు లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే లుక్అవుట్ నోటీస్ ఇస్తే అరెస్ట్ చేయాలి, తీసుకువచ్చి మీరు ఎప్పుడు పిలిచే విచారణ రావాల్సిన సంతకం పెట్టుకొని పంపించేశారు. అంటే దీనిలో ఏమీ లేదని ఈ కేసుకి కోర్టుకి తీసుకొని పోతే ఈ కేసు జడ్జి మిమ్మల్ని తిడతారని ఒక ఆలోచనతో ఈరోజు ఈ విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు చేసిన ప్రతిదానికి ఒకరోజు సమాధానం చెప్పాలి, భగవంతుడు చూస్తున్నాడని కూడా మీకు తెలియజేస్తున్నారు. మీరే దాడి చేయించారంటూ కూడా సరే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా సరే మీడియాతో కూడా మాట్లాడింది. ఎలా చూడొచ్చండి? ప్రూవ్ చేయండి. ఆధారాలు ఉంటే 50 రోజులు టైం ఎందుకు? ఇప్పుడు ఈరోజు ఇష్యూ జరిగితే మరుసటి రోజు ప్రూవ్ చేయాలి. దాని మరుసటి రోజు నెల 15 రోజులు సరిపోతే ఆధారాలు ఉంటే 52 రోజులు నేను లేనని తెలిసి మీ గవర్నమెంట్ వచ్చి 40 రోజులు నేను లేనని తెలిసి 40 రోజుల తర్వాత ఏ విధంగా మీకు కొత్త ఆధారాలు వచ్చాయో ఏం చేసి నాకు తెలియదు. కానీ 40 రోజుల తర్వాత నాన్నగారు ఎప్పుడైతే పోరాటాలకు సిద్ధపడినారో, ఎప్పుడైతే మీరు చేసిన తప్పులు ప్రజాకోర్టులు నిలబెడుతున్నారో, ఎప్పుడైతే మీరు చేసే అక్రమాలు ఎదురుగా నిలబడుతున్నారో, నాన్నగారిని ఏమీ చేయలేక నాన్నగారు మీరు కేసులు పెడితే లెక్క చేయరని చెప్పి కుటుంబం మీద కేసులు పెట్టి మమ్మల్ని మా నోరు నొక్కాలని చెప్పి ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఇంకా పోరాటం ఎక్కువ చేయడం కానీ వెనక్కి తగ్గే క్వశ్చన్ లేదు. దీనికోసం ఎంత దూరమైనా సరే మేము ముందుకు పోతామని ప్రిపేర్ అవుతుంది తెలియజేస్తున్నాం. చంద్రగిరి ప్రజలకు కానీ మీ కార్యక్రమం కానీ ఎలాంటి భరోసా అయిపోతాయి మీ అరెస్ట్తో? ఒక్కటే మా క్యాడర్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు నుంచి నేను కూడా మీ అందరితో ఉంటాను. ఏ సమస్య ఉన్నా కూడా ఇన్ని రోజులు నాన్నగారు ఉన్నారు కదా, ఏదైనా మరీ అవసరమైతే నేను ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నాను. అయినా కూడా వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ఈ విధంగా క్యాడర్ని అదేవిధంగా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే నేను కూడా పూర్తి సమయం మీతో ఉంటాను. ఏ ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రజల దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను, గత 5 ఏళ్ళు ఏ రోజు ఒక చిన్న అశాంతి లేకుండా మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మంచిగా చూసుకున్నాం. తప్పుడు కేసు టీడీపీ వాళ్ళు ఒక్కరి మీద పెట్టిన సందర్భం లేదు. ఈరోజు సాక్షాత్తం ఒక సంబంధం లేని కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు అయినా సరే ఎవరైనా పెట్టచ్చు కేసు, కానీ ఈ విధంగా సంబంధం లేని కేసులో ఈరోజు మమ్మల్ని ఈ విధంగా ఇరికించడం జరిగింది. దీనివల్ల వాళ్ళు ఇంకా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నిటికి కూడా ప్రజలు కూడా సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రామారావుతో గిరినాథ్ 6 TV.